పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారికి చీరాల, ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 2, 1971లో జన్మించారు. పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయినా ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ పుట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ప్రాణం. ఆయన ప్రతిభ, ఆత్మవిశ్వాసం మరియు అందమైన హృదయం కోట్ల మంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ రోజు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటూ ఆయన జీవితం, కృషి మరియు విజయాలను ఒకసారి తలుచుకుందాం. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న జన్మించారు. చిన్ననాటి నుండే పవన్ స్వాతంత్ర ప్రియుడిగా, ధైర్యవంతుడిగా ఎదిగారు. చదువులో మంచి ప్రతిభావంతుడైనప్పటికీ ఆయన హృదయం సినిమా మరియు సామాజిక సేవ వైపు మళ్లింది. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన ప్రథమ సినిమాతోనే ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో పునీత స్థానాన్ని సంపాదించాయి. ఆయన వినూత్నమైన నటన, స్టైల్ మరియు ఫైటింగ్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆయన మరింతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా చేసినది ఆయన వ్యక్తిత్వం, సాధారణ జీవన విధానం, అభ్యుదయ ఆలోచనలతో పవన్ కళ్యాణ్ ఒక నేటివ్ హీరోగా నిలిచారు. అభిమానులు పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా అభివర్ణించారు. ఆయన ప్రజలతో ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని తెలియజేస్తుంది. ఆయన చేసే ప్రతి చిత్రంలో వినూత్న న్యాయం మరియు ధైర్యం ప్రాధాన్యం పొందింది. పవన్ కళ్యాణ్ సామాజిక సమస్యల పట్ల ఆయన ఆలోచనలను మరియు విశ్వాసాలను పెంచుకోవడానికి 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆయన జీవితంలో, ఆయన రాజకీయాల్లో సైతం ఆయన అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారు. పవన్ కళ్యాణ్ నిస్వార్థ సేవామూర్తి. ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో సమస్యలను పరిష్కరించారు. విద్య, ఆరోగ్యం మరియు ప్రజా సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం అసామాన్యమైనది. పవన్ కళ్యాణ్ తన అభిమానులను కుటుంబ సభ్యుల్లా చూశారు. ఆయన అభిమానులకు ఆయనపై ఉండే ప్రేమ, పవన్ వారికి చూపించే ఆప్యాయత ఈ బంధాన్ని మరింత బలం చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా, నాయకుడిగా మరియు వ్యక్తిత్వం పరంగా తనదైన ముద్ర వేశారు. ఈ బర్త్డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చూపిన మార్గంలో అనేక విజయాలు సాధించాలని మనం కోరుకుందాం.